గంగవేలి మామిడికాయ పప్పు రెసిపీ. దీనికోసం ముందుగానే కడిగి నానబెట్టిన పప్పులో 1 కప్పు మామిడికాయ ముక్కలు వేసుకుని, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 1 కట్ట గంగవేలి కూర శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకున్నాను. తగినంత పసుపు కూడా వేసుకోవాలి. ఇందులో 2 గ్లాసుల వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈ 2 కాంబినేషన్లో గంగవేలి మామిడికాయ పప్పు 2 కాంబినేషన్ చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఉడికిన తర్వాత ఒకసారి పప్పు దువ్వతోని మెత్తగా రుబ్బుకోవాలి. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ పోసుకోవాలి. పోపులు వేసుకొని అవి చిటపటలాడుతుండగానే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తగినంత పసుపు, మెంతి పొడి కూడా కొంచెం వేసాను. ఇంకేముంది, ఉడికించిన పప్పుని వేసుకోవాలి. తగినంత కారం, ఉప్పు కూడా వేసుకోండి. గంగవేలి మామిడికాయ పప్పు రెడీ. చక్కగా కలిపేసుకొని ఇంకా తినేయడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి.